ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాము. నాకు టైం రాలేదు. ఇన్నేళ్ల నుంచి ఒక అద్భుతం జరిగిందని చెప్తానండి. ఇంకేం కావాలి చెప్పండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే సప్త శనివార వ్రతం, 7 శనివారాల వ్రతము నేను చేస్తున్నాను. ప్రీవియస్గా వీడియోస్ కూడా పెట్టున్నానండి. ఈరోజు 6వ శనివారం పూజ ఎలా జరిగింది ఏంటనేది వీడియోలో షేర్ చేస్తానండి. నిజంగా 6వ శనివారం ఒక అద్భుతం జరిగిందని చెప్తానండి. అదేంటనేది వీడియోలో షేర్ చేస్తాను, చూడండి స్కిప్ చేయకుండా. నేనైతే ప్రతిసారి చెప్తున్నానండి, ఏదో నాకు సంకల్పం ఏదో పెద్దది పెట్టుకుని చేయను. ప్రతిసారి మేము చేసే పని ఎక్కడ బ్రేక్ లేకోకుండా నడిచిపోవాలి అనేది నా సంకల్పం ఉంటుంది. అయితే ప్రతిసారి నేను 7 శనివారాల వ్రతం చేసినప్పుడల్లా నాకు ఏదో ఒకటి లైఫ్లో ఒక, అంటే అన్ని డబ్బుల పరంగానో లేకపోతే ఇంకోటిగానో చూడకూడదు మనం. ఏదో ఒకటి అయితే మాత్రం నాకు ఒక హ్యాపీ థింగ్ జరుగుతుంది. ఈసారి ఏం జరిగింది అంటే, మేము విజయవాడ వెళ్ళామండి. మేము వెళ్ళింది ఒక పని మీద. మంగళగిరిలో ఒకటి వినాయకుడికి అలంకారం చేస్తారంట డబ్బులతోటి, చాలా బాగుంటుంది చూడడానికి అని మంగళగిరి నుంచి నాకు వస్త్రధారకి నాకు ఎవరైతే సప్లై చేస్తారో సప్లయర్ చెప్పారనమాట, రండి అని చెప్పి ఇన్వైట్ చేశారు. మేము ఆ పని మీద బయలుదేరి వెళ్ళామండి. వెళ్తే అక్కడ ఒక సంఘటన జరిగింది, ఆ తర్వాత షేర్ చేస్తాను. అయితే అనుకోకుండా అసలు మాకు పెళ్ళయి 28వ సంవత్సరం నడుస్తుంది. అయితే అంతా కలిపి విజయవాడలో మంగళగిరి ఎంత దూరం, అరగంట ప్రయాణం, అంత మ్యాక్సిమం అరగంట ప్రయాణం. ఇంత మట్టిగా నేను లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోలేదండి. విచిత్రం అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, అంటే ప్రతి దానికి ఒక టైం రావాలంటారు కదా, అట్లా నాకు టైం రాలేదు. ఇన్నేళ్ల నుంచి పిల్లల్ని తీసుకుని, అత్తయ్య దేవాన్ని తీసుకుని వెళ్ళారు కానీ మేము సంజమ్మ, నేను, మా వారు, మా పెళ్ళైనాక ఈయన కూడా వెళ్ళలేదు. అంతకుముందు వెళ్ళారంట. కానీ అట్లా నాకు దర్శన భాగ్యమే కలగలేదు. అలాంటిది ఈ వారం దర్శనం చేసుకోవటం ఏంటి అనుకోకుండా మేము దర్శనానికి శుక్రవారం వెళ్ళామండి. వెళ్ళటం కూడా దర్శనానికి చూసారు ఎంత చిత్రమో. స్వాతి నక్షత్రం అభిషేకం చేస్తారంట స్వామికి. స్వాతి నక్షత్రం రోజున మేము వెళ్ళటం, శుక్రవారం రోజున స్వామికి అభిషేకం చేయటం, అది మేము అందులో పాల్గొనటం. ఉదయం 4 గంటలకల్లా అభిషేకం స్టార్ట్ అవుతుందండి. ప్రతి నెల స్వాతి నక్షత్రం అప్పుడు చేస్తారంట. మనం ముందే టికెట్స్ తీసుకోవచ్చు. మేము వేరే వాళ్ళ ద్వారా ముందే తీసుకున్నామండి. ప్రాపర్ నాలెడ్జ్ లేదు, కనుక్కోండి. అట్లా అభిషేకం చేయించుకున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 4 to ఒక గంట సేపు అట్లాగా చక్కగా అక్కడ అంతరాలయానికి జస్ట్ అదే మనకి ఒకటే గుమ్మం దగ్గర నుంచి చూస్తాం కదా, అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే చెప్పలేం మాటల్లో. అయితే చూసినాక మేము బయటకు వచ్చే అలంకారానికి గంట పడుతుందని చెప్పారండి. అత్తయ్యలు కూర్చోవాలి కదా, అందరం కలిసి వెళ్ళాము. అక్కడ కూర్చోడానికి అంతసేపు కూర్చోలేరని చెప్పి బయలుదేరి వచ్చాం అనమాట. వచ్చి బయటకు వస్తూ ఉండగానే మా వారికి ఎందుకు అనిపించిందో మళ్ళీ ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అక్కడ సుదర్శన్ హోమం టికెట్ ఒకటి ఖాళీ, రోజు చేస్తారంట. ఒకవేళ ఉంటే కనుక మెంబర్స్ చేయించుకునే వాళ్ళు ఉంటే, కానీ 2 టికెట్సే ఇస్తారంట. ఒక టికెట్ అయిపోయింది సార్, మీకు కావాలంటే చేయించుకోవచ్చు అని చెప్పారంట. సో శనివారం రోజున సుదర్శన హోమానికి టికెట్స్ తీసుకున్నారు. అసలు మా ప్లాన్ లేదు, ఏం లేదు సుదర్శన హోమం చేయించుకుందామని, కానీ ఏమి, అది కూడా సాటర్డే రోజున. మళ్ళీ మా వారు నీకు రేపు పూజ ఉంటుంది కదా ఎట్లాగో ఏంటని అనుకున్నాము. పర్వాలేదండి, నేను
మనం ఈవినింగ్ తొందరగా వెళ్ళిపోతాం కదా, డేలో ఎట్లాగో ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకుంటానని చెప్పి హోమానికి టికెట్ తీసుకుని ఈ 6వ శనివారం చక్కగా సుదర్శన హోమం చేసుకుని అయ్యో అలంకారంలో స్వామిని చూడలేకపోయామే అన్న ఫీలింగ్ ఆ స్వామి మాకు లేకోకుండా చేశారనమాట. సుదర్శన హోమం అయినాక దర్శనం చేసుకుంటే అబ్బా అసలు కళ్ళతో చూడాలి కానీ మాటలతో చెప్పేది కాదండి, ఎంత బాగున్నారో. మెయిన్ అలంకారం చాలా బాగా చేశారు, చాలా బాగుంది. పక్కన లక్ష్మీ అమ్మవారు కూడా అట్లాగే చేశారనమాట. లక్ష్మీ నరసింహస్వామి ఈ రకంగా 6వ శనివారం నాకు అక్కడ ఆయన సన్నిధిలో సుదర్శన హోమం చేసుకునే భాగ్యం, ఆయన దర్శనం అన్నీ ఇచ్చి మళ్ళీ ఇంటికి వచ్చినాక ఆయనకి పూజ చేసుకునేంత ఓపిక నాకు ఇచ్చారు అంటే అది ఇంకేం కావాలి చెప్పండి. అంతంత తిరిగి వచ్చి దట్టు మేము ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాము, అది నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఆ సిచ్యువేషన్లో స్వామి నాకు పూజ చేసుకునే శక్తిని కలిగించారంటే అదే అద్భుతం అండి. ఇంకేం కావాలి చెప్పండి. లైఫ్లో అయ్యో కోట్లు వచ్చి పడాల్సిన పని లేదు. సో పూజ అయితే ఇలా చేసుకున్నానండి. చాలామంది లడ్డు రెసిపీ అడుగుతున్నారు, నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను, చూడండి. ఇంకేదన్నా పూజకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా నేను క్లియర్ చేస్తాను, కామెంట్స్లో అడగండి. మరి ఈ రోజుకి పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ప్రతివారం పూజ విధానంలో ఏమీ మార్పు ఉండదండి. మనం ప్రసాదాలు అనేవి అంటారా, మనకు ఓపికను బట్టి చేసుకోవటమే అది. ఇంకా ఎప్పుడు లాగానే చక్కగా కలసం పెట్టుకుని ఆచమనం చేసుకున్న తర్వాత ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం వాసుదేవాయ నమః, లక్ష్మీ వక్షస్థలాలయాయ నమః. వక్షస్థలం పూజయామి. యథావిధిగా అభిషేకం స్వామికి చేసుకున్నాక పూజ విధానం అనేది పుస్తకం ఉంటుందండి. మనకి పూజ పుస్తకాలు అమ్మే షాపుల్లో దొరుకుతాయి. ఇవి సప్త శనివార వ్రతం అని ఉంటుంది, ఒకసారి చూడండి ఎవరికైనా తెలియకపోతే. ఇంకా యథావిధిగా పూజ చేసుకున్న తర్వాత ఇంకా నాకైతే అండి కాసేపు కూర్చుని సంజమ్మ కూడా నేను కూడా కూర్చుంటానమ్మా అని గోవిందనామాలు చదువుకున్నాం ఇద్దరం కలిసి. ఇంకా నేను పూజ అంతా అయిపోయినాక ఇంక ఇప్పుడు కూర్చుని కథ చదువుకోవాలన్నమాట. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గో. మొత్తానికి చాలా సంతోషంగా ఉందండి, నిజంగా మాటల్లో చెప్పలేను. వాళ్ళ రోజుని సంతోషంగానూ ఉంది. ఒక సిచ్యువేషన్ చెప్పాను, కొంచెం లోపల వేరే దాని గురించి బాధగా కూడా ఉందండి. దాని గురించి మీకు తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు చెప్పలేదని ఏమనుకోకండి, నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. అదండి మా 6వ వారం జరిగిన అద్భుతం గురించి మీతో చెప్పాను. మీకేమనిపించింది? మీకు కూడా ఇలాంటి ఏమైనా సంఘటనలు మీ లైఫ్లో జరిగి ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఆ స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.